పథకాల డబ్బుల విడుదలలో జగన్ పన్నాగం పారలేదు. పోలింగ్‌కు ముందు 14,165 కోట్ల పంపిణీకి స్కెచ్. కేంద్ర ఎన్నికల సంఘం ముక్కుతాడు. సో, మనం చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఈ పథకాలకు సంబంధించి డబ్బులన్నీ వేద్దాం అనుకున్నారు. 1, 2 రోజుల ముందుగానే 14,065 కోట్లు అయితే వేస్తామనుకున్నారు 6 పథకాలకు సంబంధించి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అయితే అడ్డుపడింది. నిజానికి జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు వివిధ పథకాల ప్రజలకు అందించాల్సిన సొమ్మును అప్పట్లోనే పనిచేసినట్లు హడావడి చేశారు. కానీ వాళ్ళకి కావాలని చెప్పేసి ఆపేశారనమాట. ఇప్పుడు ఆ డబ్బులు విడుదల చేయడానికి ఎన్నికల సంఘం అయితే ఒప్పుకోలేదు. ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన అవి పాత పథకాలేనని, వాటి చెల్లింపులు చేపడతామంటూ స్క్రీనింగ్ కమిటీలోనే ఆమోదింపజేయడానికి ప్రయత్నించింది. కానీ ఈసీ అయితే అడ్డుపడింది. అయితే మనం వాస్తవంగా చూసుకున్నట్లయితే అసలు ఏం జరిగింది ఏంటని చూసుకున్నట్లయితే అసల ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఎలా ఇచ్చిందంటే, జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది. ఈ పథకాల నిధులు జమ చేసేందుకు అవసరమైన మొత్తాలు కూడా ఉన్నాయి. నిధులు లేకపోవడం వల్ల ఒకేసారి చెల్లించాల్సి వస్తుందని వాదన సరైనది కాదు అని చెప్పింది. ఇంతకుముందు సంవత్సరంలో బటన్లు నొక్కిన నిధులు జమ చేసిన సమయాన్ని చూస్తే ఎప్పుడు ఇలా మే నెల వరకు కూడా అయితే రాలేదు. డీపీటీ పథకాల్లో ఎప్పటికప్పుడు అంటే ఇప్పటికిప్పుడు నిధులు ఇవ్వాల్సిన అవసరం పరిస్థితి ఏముంది? పోలింగ్‌కు ముందు గానీ, శుక్రవారం గానీ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. పోలింగ్ తర్వాత ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. ఇక అధికారులే ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల ఇన్నాళ్ళు చెల్లింపులు చేయలేదన్నారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గణాంకాలు బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు పథకాలకు నిధులు చెల్లించే అవకాశం లేనప్పుడు ఒకేసారి పోలింగ్‌కు ముందు చెల్లించేలా నిధులు ఎలా వచ్చాయి? 5 ఏళ్లలో ఈ పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్లు నొక్కారు? ఆ సొమ్ము లబ్ధిదారులకు ఎప్పుడు వెళ్ళింది? పథకాల ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఇంత తేడా ఉన్నట్లు గతంలో కనిపించలేదు. హైకోర్టులో ఈ నిధుల కోసం పిటిషన్ దాఖలు చేసిన వారు ఈ పథకాలు అర్హులేనా ఇంతకని? లబ్ధిదారులకు శుక్రవారం ఆ సొమ్ము చెల్లించకపోతే ఎలాంటి ప్రభావం పడుతుంది? ఏప్రిల్, మే నెలల్లో వస్తుందని తెలిసినా కూడా ఈ నిధులు బదిలీ చేయలేదు. ఇప్పుడు పోలింగ్‌కు ముందే ఆ సొమ్ము బదిలీ చేయాల్సిన అవసరం అంత అత్యవసర పరిస్థితి ఏముంది? ఈ పథకాల సొమ్ము ఇప్పుడే పంపిణీ చేయాలని ప్రభుత్వం ముందే నిర్ణయించిందా? అలా అయితే అందుకు ఆధారాలు, డాక్యుమెంట్లు పంపండి. ఈ ప్రశ్నలకు మనకి సమాధానం ప్రభుత్వం దగ్గర అయితే లేదనమాట. సో, ఫైనల్‌గా జరిగిందేంటంటే సీఎం మోహన్ రెడ్డి గారు 1, 2 రోజుల ముందు పథకాలకు సంబంధించి డబ్బులేసి ఓట్లుగా మలుచుకోవడానికయితే ట్రై చేశారు. కానీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ అయితే డబ్బులైతే జమ చేయట్లేదని చెప్పేసారనమాట. సో, ఇది మనకి చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులైతే ఆగిపోయినాయి వేయడం అయితేని. సో, మనకి ఎలక్షన్స్ తర్వాత అయితే వస్తాయని చెప్తున్నారనమాట. లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్